హలో గైస్, నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. ప్రీవియస్ వీడియోలో మనం తక్షశిల యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం కంచి యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనందరం పిలుచుకునే నేమ్ ఏంటంటే కంచి యూనివర్సిటీ, కానీ దీనికి ఒక సపరేట్ నేమ్ ఉంది, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ. సో మనందరం అందరికీ అందుబాటులో ఉన్న అందరికీ తెలిసిన నేమ్ ఏంటంటే కంచి యూనివర్సిటీ. సో దీన్ని 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. సో విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగల్ అండ్ పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగల్. సో ఈ యూనివర్సిటీని 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. సో 1993 నుంచి ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే వాళ్ళు చెప్తున్న యొక్క టీచింగ్ విధానం కానీ, వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కానీ, గర్ల్స్ యొక్క సెక్యూరిటీ కానీ ఏ విధంగా చేస్తున్నారు. సో వీటన్నింటిని కన్సిడర్ చేసుకున్న పేరెంట్స్ ఇప్పటికీ డైరెక్ట్ యూనివర్సిటీ చూడకుండానే దాని మీద ఉన్న నమ్మకంతోనే వాళ్ళ పిల్లల్ని యూనివర్సిటీలో జాయిన్ చేస్తున్నారు. సో మెయిన్గా ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ ఎడ్యుకేషన్ అయినా ముందు ప్రయారిటీ ఏంటంటే ఒక స్టూడెంట్